Subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. అండ్ గైస్ ముంగట్నో వెనకల్లో ఒక విలేజ్ నేమ్ చూసిన. ఆ టైంలో నా గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. విలేజ్ నేమ్ వచ్చేసి లండూలు వేరే అనిపించింది. అండ్ ఈ రూట్ని మోటో బ్లాగర్స్ ఎవరు ఇంకా విజిట్ చేయలేరంట ఈ ప్లేస్ని ఇప్పటిదాకా కూడా. మేమే ఫస్ట్. అంటే ట్రావెలర్స్ బాగానే మంది విజిట్ చేసే, బట్ మోటో బ్లాగర్స్ ఇంకెవరు విజిట్ చేయలేరంట. మరేమో నాకు తెలియదు, నాకు అబ్బాయి చెప్పిండు. సో చూద్దాం నిజంగా ఎవరు విజిట్ చేయలేరా లేకపోతే చేసారు అనేది. మేమైతే పోతున్నాం తరబు వాటర్ ఫాల్స్. కానీ రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్. ఒక 5 కిలోమీటర్స్ ఏమో మాకు ఆఫ్ రోడ్ ప్యాచ్ తగిలింది, కానీ ఆడికైతే జబర్దస్త్ అనిపించింది రోడ్. పదా ముంగట అడుగుదాం. ఇటు అనుకుంటున్నాం మళ్ళీ. ఆగమాగముందిరా నాయన మాకు. అరే ఓన్లీ నాన్ వెజ్, నో వెజ్. ఎటంట రైట్ సైడ్ ఇదే రోడ్లా, ఇదే వేలో మనం ఇటు వెనకలోకి పోయినాం కదా. ఇదే రోడ్లో మనకు ఇంకో వే చూపించింది. ఏది ఇక ఆఫ్ రోడింగ్ ప్యాచే సీదా తరబు వాటర్ ఫాల్స్ పోతుందంట. నిజంగా చెప్తున్నా, ఆఫ్ రోడింగ్లో తిరిగి నాకు మొత్తం ఎర్ర అయిపోయింది నా ప్యాంటు, నా షూస్. పోయినందుకు అది వర్తుండాలి వర్మ. వర్తుంటే ఏం కాదు, తిరిగినందుకు కూడా జర సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వర్త్ లేకపోతేనే పిచ్చి ఇదైపోతుంది అనమాట నాకు. ఈ రోడ్ ఏందో అది, ఆ రోడ్లోకి పోతే మనిషి కూడా ఎర్ర అయిపోతుండొచ్చు. కర్రగా ఉన్న మనిషి కూడా ఎర్ర అయిపోవచ్చు. వాట్ హ్యాపెన్ రా ఇదే అన్నప్పుడు గ్యాప్ ఎందుకు? ఇగో ఇదే రూట్ అంట. చూద్దాం. ఆడికి పోయినాక కానీ వాటర్ ఫాల్స్ లేదనుకో బిడ్డ, ఏం చేయలేము. బుగ్గపాలే ఈ రోడ్ కాదంట. నేను ఆపమన్నది మంచిగా అయింది, ఈ రోడ్ కాదని చెప్పారు. లేకపోతే నా బుగ్గపాలు అవుతుండే. పద అంటే ఇది వెనకలకు అమ్మా. ఎందుకేమో టైంకి నా గోప్రో హ్యాంగ్ అయింది. లేకపోయింటే మాత్రం బుగ్గపాలు అవుతున్నాయి. మేము తరబు వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అంత ఈజీ కాదు గాయస్, నిజంగా అంత ఈజీ కాదు. సుక్కలు కనిపిస్తున్నారా నాయన నాకు. ఒకడు ఆడితేనేమో అటు అంటాడు, వీళ్ళేమో నేను చూపిస్తా అంటారు. ఏంటంటే ఈ రూట్ అంటున్నారా? ఇదేనా? ఏమో చూద్దాం. లెట్స్ గో గైస్, లెట్స్ గో. అయ్యో మామా, రే క్రాస్ చేయమలా. అమ్మ దీనమ్మ. అమ్మ దా అయ్యో నాకు తెలుసు అట్లా పక్క గుంతలు ఉంటాయని నాకు నేను గెస్ చేసిన. యా గాయ్స్
చూసిరా అట్లుంటుంది మనతో, మినిమం ఉంటుంది. వాటర్ క్రాసింగ్ మనకు కొత్త కాదు, ఏమంటామా? తీయాదా తీయాదా వాడు చూడు వాటర్ క్రాసింగ్లో నాకు వీడియో తీయ అంట వాడు. దీని అమ్మ జీవితం. దా ఇట్లా రా, అట్లొద్దు ఇట్లా రా. అరే నీ వీడియోస్ అలా ఉండ రారా బాబు. దా 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 అటు తీసుకో అటు తీసుకో అటు తీసుకో. అరే ఇది పట్టుకోరా, ఇది పట్టుకోవానికి వచ్చిందా? రావాలా? అరే ఫస్ట్ పోయింది నేను రా. ఇప్పుడు ఇంత కష్టపడి వచ్చినమ్మా, వాటర్ ఫాల్స్ ఇటు కాదని తెలిసిందనుకో, నేను చెప్తాను కదా సీదా లంబసింగి కొట్టేశాను నేను. ఇంత దూరం వచ్చి ఇంత హార్డ్ వర్క్ చేసి నిజంగా చెప్తున్నా, రేపు మార్నింగ్ వరకు చూడండి నా యొక్క షూస్ ఎంత దారుణంగా తయారవుతాయో అంత దారుణంగా తయారవుతాయి. ఐ నో దట్. నా ఆల్ ఇండియా రైడ్ స్కిల్స్ అన్నీ ఇప్పుడు నాకు వర్క్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా అండ్ లదాఖ్ స్కిల్స్ అన్నీ. లదాఖ్లో తక్కువ ఆఫ్ రోడింగ్ చేసిండు మళ్ళా అమ్మ. ఫస్ట్ మనల్ని పంపించారు మేము చేసి ఆఫ్ రోడింగ్కి. అట్లా ఉంటుంది. ఆల్ దిస్ మ్యాటర్స్ బ్రో, ఆల్ దిస్ మ్యాటర్స్. ఈజీగా అనుకుంటే సరిపోదు, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. హాయ్ 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 బాయ్ బాయ్. పిట్టల బొర్ర జలపాతం వాటర్ ఫాల్స్. అరే ఏం పేరు దాని పేరు మర్చిపోయాను నేను. పేరు తారాబు వాటర్ ఫాల్స్ అన్న పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్ అన్న ఒకటే. అదే వాటర్ ఫాల్స్కి నవ్ వీఆర్ గోయింగ్. బట్ కార్ ఏ రూట్లో వచ్చిందా అనేది నా డౌట్. టికెట్ తీసుకుంటారా మీరు? టికెట్ ఏది మళ్ళా? టికెట్ ఏది? టికెట్ ఏది? టికెట్ అంట 10 రూపాయలు. 10 రూపాయలు వచ్చేటప్పుడు ఇస్తాం, ఓకేనా? బాయ్. నా ఏం చిన్నపిల్లలు మంచిగా క్యూట్గా 10 రూపాయలు అన్న టికెట్ పట్టారు. లోపలికి అసలు వీళ్ళు ఎలా ఉంటారు బాబు. OMG గాయ్స్, లిటరల్గా ఆల్రెడీ ఇక్కడ వెహికల్స్ వచ్చాయి. అవ్వా అలసిపోయామంట. అమ్మో ఎంత పెద్ద జోకేసాడు మనోడు. తెగిస్తున్నాడు. అదే లెటిం ఏదో ఒక రోజు బయట పడుకుని ఉంటుందా వీడు. వాడు పెద్ద వేసిన కొడుకు తెలుసా వాడు. ఇక వీడు ఇక నా ముంగడ పెట్టాడు ఆడే. అబ్బా 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 మాయిష్మతి తట్టుకోలేకపోతున్నా. వీరు ఓవర్ యాక్టింగ్ అసలు అవ్వట్లే నాతో. ఇదిగా ఇంకా 2 కిలోమీటర్లు ఉందంట ట్రెక్ చేయడానికి. కిందికి ట్రెక్ చేసి అక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలి. హైకింగ్ అంటే కిందికి, ట్రెక్కింగ్ అంటే మీదికా? హైకింగ్ అంట నాకు తెలియదు ఫ్రెండ్స్. అట్లుంటుంది అనమాట. నేను సో పోతు. అరే మన
సంబంధం లేని టైంలో మాటలు మాట్లాడతాయి ఏం రా ఒక్కోసారి. టార్జాన్ వచ్చిండ టార్జాన్. సుధీర్ నా ముంగట ఉన్నది అభి ట్రావెల్ ఫిలిమే గిచ్చినేం రా, నేను పోరిని కాదురా పాడుకోవు. వాడంతే నైనా ఎవరిని చూడాడు ఎవరిని వదలడు, మగ తేడా లేకుండా చేస్తాడు రా బాబు. ఏమో సేమ్ పోలికలు కనిపిస్తున్నాయి అట్లని. జస్ట్ ఇట్లా పొదలు కనబడితే చాలు అంతే, తేడా చూడాడు గిచ్చుతూనే ఉంటాడు. ఉన్నాయంటారా బాబు. ఏంట్రా సుధీర్ అది నిజమేనా? బండ్లు వస్తున్నాయి కదరా. ఓ షిట్, మనం ఒకవేళ బండ్లు వచ్చింటే మాత్రం ఇంత దూరం తీసుకుపోతున్నాయి మంచిగా. బండి అయితే చాలా ఇష్టం. వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది. వద్దు మామ, నేను రాను. ఆ టైం నాకు ఇన్వైట్ చేయకండి ప్లీజ్. మామా నాకంటే ముందు నేను తోస్తా కదా, అందుకే నన్ను ఇన్వైట్ చేయకని చెప్తున్నారా. నేను బతికి ఉన్నామని క్లారిటీ వచ్చినప్పుడే నేను వస్తాను. గుడు అంతే, వద్దు గుడు. ఛార్జింగ్ అయిపోయింది అన్నావు, ఇంకో పక్క బ్లాగ్ చేస్తున్నావు. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ రాదుగామో జామో. గైస్ అక్కడ కనిపిస్తుందా, అదే వాటర్ ఫాల్స్, పిట్టల బర్రా వాటర్ ఫాల్స్. దానికి ఇట్లా కిందికి దిగాలి. దగ్గర 1.5 కిలోమీటర్లు ఉంటుంది ట్రెక్కింగ్. ఆల్రెడీ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దాకా వచ్చినాము. దిగుడు ఎంత ఈజీగా దిగుతున్నాం కానీ ఎక్కేటప్పుడు మాత్రం సుక్కలు కనిపిస్తాయి గైస్, పక్కా సుక్కలు కనిపిస్తాయి. అరే 2 రోడ్లు ఉందిరా, ఇది లెఫ్టా? ఇది ఫోటోషూట్ పర్పస్, ఇది కింది. వీడంట వేసుకోవాలంట, బ్లాగ్ తీస్తాడంట, నేను వేసుకోవాలంట. సిడికే ఇట్లుంటుంది. ఎవరు అది చూసినావా, ఎవడాడు అక్కడ అభి కవరింగ్ కింగ్ తోప్. అమ్మా అమ్మా తారాబు వాటర్ ఫాల్. ఎవరు కింద పడ్డ సౌండ్ వచ్చిందిరా గోవర్ధన. మెల్లగరా 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 అభిగా. ఇదేందయ్యా, ఇది ఇంత దారుణంగా ఉంది గోవర్ధన. నేను వదిలేయడం ఏంద్రా నాయన, వాళ్ళకంటే అలవాటు. అయినా అమ్మ వాడు దుంకుడు చూసినావా, ఏందో ఏమో ఈ పంచాయతీ. అరే కాదురా, ఇప్పుడు దిగడం బాగానే దిగుతున్నాం, మరి వచ్చేటప్పుడు రా అంతే. ఇక వచ్చేటప్పుడు మా ఇష్టమైతే ఇక అందరికి. గైస్ అమ్మో దీని అమ్మది వాడైతే అవి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా మామ. ఎగ్జైట్మెంట్ అన్నాడు, అవుతుంది ఎగ్జైట్మెంట్. పాప మా సుధీర్ గారిని మళ్ళీ రిటర్న్ పంపించడం, ఎందుకంటే డ్రోన్ షాట్స్ కంపల్సరీ అని వాడేమనుకుంటే వాడు అనుకున్న తప్పులేదు. ఈ అమ్మ వాటర్ ఫాల్స్ అంటే కదా సేమ్ చెట్లు పుట్లు ఉంటాయి, వాటి మధ్యలో ఉంటుంది కదా, ఎక్కువ స్పేస్ ఉండదు అని చెప్పి వాటిలో అయితే తీసుకోండు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇవన్నీ రిటర్న్ పంపించాల్సి వచ్చింది డ్రోన్ షాట్స్ కోసం. ఇట్లుంది అయ్యా రోడ్డు. ఓ అమ్మది అమ్మ బత్తాయో. ఏడకాలు పెట్టుకోవాలి కూడా అర్థం కాదు బా. అమ్మో జాగ్రత్త రే. ఫలితం అయితే దక్కిందిరా నాయన. అగో అదే వాటర్ ఫాల్స్, చుట్టుపక్కల ఇగో ఇట్లుందనమాట. ఆడికి పోవచ్చు, పోదాం ఇక ఆడికి. గైస్ మొత్తం సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ అనమాట ఇదే. దీన్ని పిట్టల బొర్ర వాటర్ ఫాల్ అంటారు, తరబు వాటర్ ఫాల్స్ అంటారు, ఇంకోటి గంజిగూడ వాటర్ ఫాల్స్ అని ఇంకోటి అంటారు అంట. ఏమేమో ఉన్నాయి చూడండి. దట్ ఈస్ ద వాటర్ ఫాల్.
కొంచెంసేపు డ్రోన్ షాట్ చూసి ఎంజాయ్ చేశాను. ఓకేనా ఇలా అసలు పబ్లిక్ ఉండరు అనుకున్నా, కానీ ఎంతో ఘోరమైన పబ్లిక్ ఉన్నారు నాయన. ఇక్కడ ఇక్కడ ఇలా అక్కడ నీకు చూపిస్తాను అండి. ఇగో పబ్లిక్. ఫైనల్లీ వేర్ ఎట్ ద తరపు వాటర్ ఫాల్స్. ఇది చూస్తుండు ఎట్లా వీడియో తీస్తా అని చెప్పి ఫుల్ పోతున్నాయి వీడు, ఫుల్ పోతుంది జలస్ ఫెలో. సో ఇక్కడైతే ఎట్లా ఫైనల్గా ఇంత దూరం ట్రెక్ చేసుకుంటా డ్రోన్ షాట్ తీసుకుంటా కష్టపడైతే వచ్చినాము. తరపు వాటర్ ఫాల్స్ అండ్ పిట్టబుర్ర వాటర్ ఫాల్స్ ఇదే అంటారు. సో దీనికి అండ్ తరపు వాటర్ ఫాల్స్ అన్నా పిట్టబుర్ర అన్నా ఇదే అంట. అసలు మీరు ఎట్లు చేస్తారు అట్లా అయితే మీరు ఆ పేరు పెట్టి వెళ్ళవచ్చు, తప్పలేదు. ఇట్లా వస్తే తరపు వాటర్ ఫాల్స్ పెట్టబోనా తరబోనా ఇటు నుంచి వేరే పేరు దాని పేరు పేరు. అంటే ఇటు నుంచి రోడ్ బాగుందా మళ్ళీ? కార్ వేసుకుని వచ్చేయచ్చు. మీరు ఎక్కడ వచ్చారు? ఇప్పుడు ఇక్కడ రావట్లేదు. గైస్ మా అభిగాని చూడండి. బాయ్ బాయ్. బ్రో